హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ లాక్స్. నేను చూపిస్తున్న ఈ వీడియో ఎక్కడంటే ముంబైలో అండి, గజానన్ మార్కెట్ అని. ఇక్కడైతే మేము ఉండే దగ్గర కళ్యాణ్ మెయిన్ సిటీలో దగ్గరలో అయితే మార్కెట్ ఉంది. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉంటాయండి షాప్స్. అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చాలా లాంగ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటారంటే ఏమైనా కావాలంటే. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 99% అయితే ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయంట. ఇంకా మేము కూడా వెళ్ళాము ఈ షాప్స్కి. మేము ఆటోలో వెళ్తున్నాం. నేనైతే బయట ఉన్నది మొత్తం అయితే ఆటోలో నుండే వీడియో తీస్తున్నాను చూద్దామని చెప్పేసి. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మేమైతే రోడ్ పై నుండి అంటే వెళ్తూ ఉన్నదే సైడ్లోది అయితే తీసాను. ఇంకా లోపలికి అయితే చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడైతే ఇంకా తినడానికి కూడా స్నాక్స్ లాగా అయితే అక్కడక్కడ అయితే పెడతారు. ఇక్కడ ఇంకా మేము టేస్ట్ కూడా చేసాము. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయంట. ముంబైలో అయితే షాప్స్కి వెళ్ళాలంటే ఇంకా కొద్దిగా రష్ ఉంది. ఇక్కడైతే ఇంకా మెయిన్ లోపలికి వెళ్ళలేదు. మేమైతే బయటనే ఇక్కడ తిరుగుతున్నాం, మెయిన్ రోడ్ సైడే. ఇంకా మేము పోయిన టైమింగ్స్ వచ్చేసి 10 o'clock అండి. 10 గంటలకు పోయింది మేము కాబట్టి ఇంకా అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇంకా మా దగ్గర అయితే చెప్పుల స్టాండ్ లేదని చెప్పేసి ఉంది, దాని అయితే లాక్ పోయింది. కిట్టు అయితే మళ్ళీ చెప్పుల స్టాండ్ దగ్గరికే వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా కొత్త తీసుకొద్దామని వెళ్ళాము. ఇక్కడైతే వెళ్ళేసరికి మొత్తం షాప్స్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా మేమైతే రోడ్ పైన నుండి అయితే చూసుకుంటూ వెళ్తున్నాం. అందరికీ అనిపిస్తుండొచ్చు ఏంటి ఈమె ఈ రోడ్ల వీడియోస్ కూడా పెడుతుందని. అలాని కాదు, కానీ ముంబైలో అయితే నేను ఫస్ట్ టైం కదా ఇక్కడ వచ్చింది. ఇంకా కొంచెం డిఫరెన్స్, ముంబైలో ఉన్నామంటే ఎలా ఉంటుంది అది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైనా కొద్ది ఐడియా వస్తుంది అని చెప్పేసి నేనైతే వీడియోలు షేర్ చేస్తున్నాను. ఇంకా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఓపిక పట్టి చూస్తున్నందుకు. ఇంకా చూడండి, మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా బయట నుంచి అయితే నేను బయట ఎలా ఉందని వీడియో అయితే ఆటోలో కూర్చొని తీస్తున్నాను. టైం అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళినందుకు ఇంకా షాప్స్ అన్నీ అయితే క్లోజ్ చేస్తుండ్రు. 9:30 10 అయింది. ఆ టైంలో అయితే ఇంకా చూడండి షాప్స్ అన్నీ ఓపెన్ అయితే ఉండవు కదా, కొన్నికైతే క్లోజ్ చేశారు. కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చాలా లాంగ్ నుండి కూడా ఇక్కడ గజానన్ మార్కెట్ సైడే వస్తారంటే ఏమైనా కావాలంటే. అలా అని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెనే ఉన్నాయి. ఆ షాప్లో అయితే మేము చెప్పుల స్టాండ్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా బాగానే ఉన్నాయి అక్కడైతే ఓపెన్ అంటే చాలా షాప్స్ ఉంటాయంట. లేట్ టైం అయింది కాబట్టి కొన్ని షాప్సే చూసేసి లాస్ట్లో అయితే ఒక షాప్లో నచ్చింది తీసుకొని అయితే వచ్చాము. చూడండి, ఇంకా ఈ టైం అయినా కూడా కొంతమంది అయితే బయట ఉన్నారు కదా. ఇంకా లేట్ టైం అయిందని చెప్పేసి చూద్దాం ఈ టైంలో కూడా ఎలా ఉంది అని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. అలా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ముంబైలో. అంటే మేము ఉండే సైడు తీసిన, మా ఇంటికి దగ్గరలో తీసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి అయితే నేను చూడండి నా వీడియోస్ అయితే. ఇక్కడైతే చాలా అంటే చాలా షాప్స్, నేను ఆటోలో వెళ్తున్నాం కాబట్టి తీశాను, అంత అర్థం అవ్వదు. కానీ ఇంకా ముంబైలో అయితే షాప్స్ అవన్నీ ఈ విధంగానే ఉంటాయండి. హైదరాబాద్లో అయితే నేను ఇంకా చాలానే తిరిగి అక్కడ చూశాను, కానీ ఇక్కడ వస్తే కొంచెం వేరేగానే అనిపిస్తుంది ముంబైలో అయితే. ఇంకా నాకైతే హైదరాబాద్ అయితే కొంచెం బాగా అలవాటు కదా, ఇక్కడంతా కొత్తగానే అనిపిస్తుంది కాబట్టి నాకు అంతగా అయితే ఏం నచ్చదు. కాకపోతే ఇంకా ఉంటున్నాం కాబట్టి వీడియోస్ కూడా తీసి పెట్టాలి కదా. ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియదు కదా ఎలా ఉంటుందని చెప్పేసి, ఇంకా అందరు చూస్తారని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా సరే నచ్చితే అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఎలా అనిపించిందో, మీ ఫీలింగ్ ఎలా ఉందో వీడియో చూసిన తర్వాత నాకు కూడా తెలియాలి కదా. మీ నుండి వచ్చే కామెంట్ని బట్టి నేను ఇక్కడ వీడియోస్ పెట్టాలా వద్దా అనేది డిసైడ్ అవుతానండి. అందుకని మీరు అస్సలు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఇంకా మీకు ముంబైలో ఎక్కడ ప్లేసెస్ అయినా ఇంకా ఎక్కడ ఏమైనా తెలిసినవి ఉంటే చెప్పండి. అక్కడ వెళ్ళినప్పుడు నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. నాకు మీరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే నేనైతే ఇలాగే వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా? మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలానే ఉండాలని
కోరుకుంటా. ఈ వీడియోలో అయితే అంత క్లియర్గా అయితే చూపించడం కుదరలేదు, ఎందుకంటే మేమైతే వెళ్తుంది ఆటోలో కదా, ఇంకా లేట్గా వెళ్ళామని చెప్పేసి నేనైతే నాకు ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి ఉన్నది ప్రతి ఒక్కటి చూపించాలని నాకు అలా అనిపిస్తుంది కాబట్టి వీడియో తీశాను. అందుకనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేము వెళ్ళిన షాప్ అండి ఇది. ఇంకా ఫర్నిచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. లోపలికి వెళ్తే మేమైతే ఇంకా వేరే షాప్స్కి వెళ్ళి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మాకైతే ఇక్కడ నచ్చలేదు, ఇంకా షాప్లో అయితే వీడియో తీయలేదు. అంతే అండి. ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయగలరు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ లైక్ వల్ల నా వీడియో అయితే మరొకరికి షేర్ అవుతుంది కాబట్టి అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ బాయ్. థ్యాంక్ యూ.